Hello everyone, welcome to Tara IAS Hindu Analysis. We are going to take a deep dive into important articles of April 3rd with super commitment and dedication. మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ద రింగ్ ఆఫ్ ఫైర్ అరౌండ్ ఇరాన్ ఈస్ టైటనింగ్ which is an important article under ఇంటర్నేషనల్ రిలేషన్స్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ ఇది. ద బేసిక్ కాంటెక్స్ట్ తీసుకుంటే దెర్ ఈజ్ ఎ జియో పొలిటికల్ టెన్షన్ అరౌండ్ ఇరాన్, ఇరాక్, ఆల్సో యుఎస్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ కూడా మనం ఇక్కడ చూస్తామన్నమాట. ఒక్కసారి మనం ఈ మ్యాప్ గమనించినట్లయితే మనకి ఇరాన్ అండ్ రిమైనింగ్ కంట్రీస్ తాలూకా స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ అర్థమవుతుంది. వేర్ ఇట్ ఈస్ డైరెక్ట్ బార్డర్ కంట్రీ విత్ ఇరాక్, ఆల్సో సిరియా, లెబనన్, ఇజ్రాయెల్, జార్డన్, యెమెన్ లాంటి కంట్రీస్తో కనెక్షన్ ఉంది. ఎట్ ఫస్ట్ టు బిగిన్ విత్ యుఎస్కి ఇరాన్కి చాలా మంచి రిలేషన్స్ ఉండేవన్నమాట. ఇన్ఫ్యాక్ట్ 1957లో యుఎస్ ఫస్ట్ టైం న్యూక్లియర్ రియాక్టర్ ఇరాన్కి పంపించడం అనేది జరిగింది. అలాగే 1967లో ఎన్రిచ్డ్ యురేనియం కూడా ఇరాన్కి యుఎస్ఏ పంపించింది. బట్ ఎట్ ద టైమ్ ఆఫ్ 1957 విత్ ఇరానియన్ రెవల్యూషన్తో యుఎస్కి ఇరాన్కి రిలేషన్స్ మధ్య డౌన్ఫాల్ అనేది మనం చూడడం జరిగింది. అలాగే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే యురేనియం 235 ఈజ్ ఎ న్యాచురలీ అక్కరింగ్ సబ్స్టాన్స్. అందులో 0.7% యురేనియం 235 ఉంటుంది. యురేనియం 235 ఈజ్ అన్ ఐసోటోప్ ఆఫ్ యురేనియం విచ్ ఈస్ కేపబుల్ ఆఫ్ సస్టైనింగ్ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అనమాట. దానివల్ల మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ న్యూక్లియర్ బాంబ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయబడింది. సో యురేనియం 238ని కల్చర్ చేస్తే, ఎన్రిచ్ చేస్తే మనకి కాన్సన్ట్రేషన్ ఆఫ్ యురేనియం 235 అనేది పెరుగుతుంది. అకార్డింగ్ టు దిస్ మనందరికీ సర్ప్రైజింగ్ అనిపించే విషయం ఏంటి అంటే 5% ఎన్రిచ్డ్ యురేనియం ఈజ్ యూస్డ్ ఫర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అనమాట. అలాగే 90% enriched uranium is used to manufacture weapons. Now coming to the main point, for a long time Iran has been accused to trying manufacturing a nuclear weapon anamata, which is మిగతా కంట్రీస్కి అది నచ్చేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంట్రీస్ ఏంటి అంటే సౌదీ అరేబియా అండ్ ఇజ్రాయిల్. కన్సిడర్ సౌదీ అరేబియాని తీసుకుంటే ఇట్స్ అ షియా బేస్డ్ కంట్రీ. అలాగే ఇరాన్ని తీసుకుంటే మనం ఇట్స్ అ సున్నీ బేస్డ్ కంట్రీ అండ్ దేర్ ఈస్ అ కామన్ రైవలరీ బిట్వీన్ షియాస్ అండ్ సున్నీ. ఒకవేళ ఇరాన్ న్యూక్లియర్ పవర్స్ డెవలప్ చేయడం స్టార్ట్ చేస్తే ఇట్ ఈస్ సీన్ as threat for Saudi Arabia and Iran establishes superpower in that region. Now consider Israel as an example. ఇజ్రాయెల్స్ న్యూక్లియర్ పాలసీ అనేది చాలా అంబిగ్యూటీగా ఉంటుంది, చాలా సైలెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, there are many countries in the world where they openly declare that we have nuclear weapons. Example, we have Russia, India itself, Pakistan, China, USA. వీళ్ళందరూ కూడా మాకు న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని ఓపెన్గా డిక్లేర్ చేశారు. బట్ ఇజ్రాయెల్ నీదర్ ఇట్ యాక్సెప్టెడ్ దట్ ఇట్ హ్యాస్ న్యూక్లియర్ వెపన్స్ నార్ ఇట్ రిజెక్ట్స్, సైలెంట్గా ఉంటుందన్నమాట. బట్ ద వరల్డ్ నోస్ దట్ ఇజ్రాయెల్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని. మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఓన్లీ ఇజ్రాయెల్ దగ్గర న్యూక్లియర్ పవర్ కంట్రోల్ ఉంటే ఇమాజిన్ అలాంటి పవర్స్, అలాంటి న్యూక్లియర్ వెపన్స్కి యాక్సెసిబిలిటీ ఇరాన్కి కూడా ఉంటే కండిషన్ ఏమవుతుంది? There will be a competition between the both two countries and there will be a tug between the both. Also, చాలా లాంగ్ టైం నుంచి ఇరాన్ హ్యాస్ బీన్ సీన్ యాజ్ అ యాక్సిస్ ఆఫ్ ఈవిల్ అనమాట. అపార్ట్ ఫ్రమ్ ఇరాక్ అండ్ నార్త్ కొరియా తర్వాత ఇరాన్ని యాక్సిస్ ఆఫ్ ఈవిల్గా చూడడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ దాట్, సెప్టెంబర్ 11, 2011 ఆల్-ఖైదా అటాక్స్, వేర్ చాలా వార్స్ జరిగాయి అప్పుడు. అండ్ ఫైనల్లీ ఇట్ హ్యాస్ ఎండెడ్ విత్ ద ట్రీటీ కాల్డ్ Joint Competition Plan of Action, which is between countries like US, UK, France, Russia, China as well as Iran అనమాట. అండ్ ఇరాన్ క్లియర్గా చెప్పింది ఏంటి అంటే దట్ దే ఆర్ నో మోర్ గోయింగ్ టు మ్యానుఫ్యాక్చర్ న్యూక్లియర్ బేస్డ్ వెపన్స్ అనమాట. అది ఓన్లీ సివిలియన్ పర్పసెస్కి మాత్రమే యూజ్ చేస్తుంది, లైక్ పవర్ జనరేషన్ అండ్ రీసెర్చర్స్ పర్పస్కి మాత్రమే యూజ్ చేస్తుంది అని చెప్పిందనమాట. But this has been criticized by the countries like Saudi Arabia and Israel as well as US, particularly in the regime of Donald Trump in the years like 2015, 2017, 2018. ఈ టైమ్స్లో మనం స్మాల్
క్రిటిక్స్ అనేది డొనాల్డ్ ట్రంప్ సైడ్ నుంచి విన్నాము. చిన్న కోల్డ్ వార్ అనేది జరిగింది. అండ్ ఆల్సో లాస్ట్ మంత్ he announced that he has written to Iranian supreme leader Ayatollah to talk about this nuclear deal again. సో ఇలాంటి న్యూక్లియర్ డీల్ కోసం మళ్ళీ మనం మాట్లాడుకుందాము అని అతను రాశాను అని మనకి చెప్పారనమాట. Now in this article there is another point to be noted where October 7, 2023 లో there is an terrorist attack between Gaza and Israel border where terrorists took the citizens, hostages, civilians including children and women. అండ్ తర్వాత అది పెద్ద వార్గా మారింది, లాంచ్డ్ బై ఇజ్రాయెల్. నౌ బికాస్ ఆఫ్ దిస్ రీజన్ దిస్ ఆర్టికల్ సేస్ దట్ యుఎస్ కావాలని ఇజ్రాయెల్కి ఫేవర్ చేస్తుంది, వేర్ యుఎస్ క్లియర్గా ఉంది దట్ దే డెఫినెట్లీ సపోర్ట్ ద ఇజ్రాయెల్. బట్ ఇది ఒక పెద్ద ప్రాబ్లంగా మారబోతుంది మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో రైట్ నౌ, వేర్ ఇట్ మే లీడ్ టు వార్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్. ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇట్ కెన్ లాంచ్ అటాక్స్ ఆన్ ఇరానియన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ సో దట్ ఇరాన్ వోంట్ డెవలప్ ఇన్ న్యూక్లియర్ వెపన్స్. వాళ్ళకి చిన్న ఛాలెంజ్ ఉంది. ఏంటి అంటే న్యూక్లియర్ రియాక్టర్స్ అవి చాలా గ్రౌండ్కి దగ్గరలో లొకేట్ అయి ఉన్నాయన్నమాట. ఈవెన్ అవి మౌంటైన్స్లో కూడా దొరుకుతాయి అన్నమాట. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కంప్లీట్లీ డెమాలిష్ ద న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రమ్ ఇరాన్. ఛాలెంజ్ ఏంటి ఇజ్రాయెల్కి అంటే ఇట్ కెన్ డైరెక్ట్లీ లాంచ్ ద వార్, అంటే ఫేస్ టు ఫేస్ వార్ లాంచ్ చేయొచ్చు అనమాట. మళ్ళీ దీనికి కూడా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఏంటి అంటే ఇరాన్ ఈజ్ బెటర్ క్యాపబుల్ దాన్ ఇరాక్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ మిలిటరీ కావచ్చు, ఇన్ ద టర్మ్స్ ఆఫ్ నేవీ కావచ్చు. ఆల్సో ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఇట్ హ్యాస్ కంట్రోల్ ఓవర్ స్ట్రైట్ ఆఫ్ హార్మస్ వేర్ వైటల్ ఆయిల్ choke point for the entire world. వార్ కనుక జరిగితే there will be a global concern with regards to energy and trade impacts. And what's the India's strategic stake over here? ఒకవేళ ఈ 2 కంట్రీస్కి మధ్య వార్ జరిగినా కూడా ఇండియాకి కూడా నష్టమే. వై? బికాస్ వీ హ్యావ్ సర్టెన్ ఇన్వెస్ట్మెంట్స్ లైక్ చాబార్ పోర్ట్ వేర్ we have strong energy and diaspora ties with that region anamata. Rising tensions may constrain India's strategic autonomy and economic interest also. అలాగే విత్ ఇరాన్ ఎన్రిచింగ్ యురేనియం టు 90% ప్యూరిటీ, ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్లుగా ద రిస్క్ ఆఫ్ న్యూక్లియర్ ఇరాన్ గ్రోస్ అండర్మైనింగ్ డెకేడ్స్ ఆఫ్ న్యూక్లియర్ diplomacy. Now what can be the further implications for India? There will be definitely energy security problems రావచ్చు. As we have discussed earlier, Strait of Hormuz దగ్గర కంట్రోల్ కొంచెం ఎక్కువ ఇరాన్దే ఉందన్నమాట, వేర్ వైటల్ ఆయిల్ choke point అది వరల్డ్లో. సో అలాంటి ఏరియాస్లోని మనకి టెన్షన్స్ రైజ్ అయితే డెఫినెట్లీ ఆయిల్ ప్రైజెస్ అనేది పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ వస్తుంది, అండ్ దేర్ విల్ బి అ ఫిజికల్ డెఫిసిట్ ప్రాబ్లం ఫర్ ఇండియా అనమాట. ఆల్సో స్ట్రాటజిక్ ప్రాజెక్ట్స్, చాహాబర్ ప్రాజెక్ట్ లాంటి ఇన్వెస్ట్మెంట్స్ మనం చేసి పెట్టుకున్నాము. అలానే ఇండియాకి డిప్లొమసీ మెయింటైన్ చేయడంలో కూడా ప్రాబ్లం రావచ్చు, వేర్ వీ కాంట్ సపోర్ట్ ఇరాన్ కంప్లీట్లీ ఆర్ యుఎస్కి కూడా మనం కంప్లీట్గా సపోర్ట్ చేయలేము. దేర్ విల్ బి అ రిస్క్ ఆఫ్ లూజింగ్ స్ట్రాటజిక్ ఆటోనమీ ఇఫ్ ఫోర్స్డ్ టు పిక్ సైడ్స్ అనమాట. నౌ వాట్ కెన్ బి ద పొటెన్షియల్ వే ఫార్వర్డ్ ఫర్ దిస్ ఇష్యూ అంటే diplomatic revival via multilateralism, like through joint comprehensive plan of action JCPOA తో re-engage అవ్వడం, involving with the European nation Russia and China. Also India can have a balanced role over here. As a partner of both Iran and Israel, India should advocate peace anamata, push for economic stability and act as a neutral mediator. Nor we should support Israel, nor we should support Iran. And reinforcing global norms, the international community must collectively condemn unilateral preemptive military actions and uphold international laws. Now try to answer the given UPSC mains question for practice. The rising tensions around Iran point to a deepening geopolitical fault line in West Asia. Discuss the implications for India and suggest a balanced approach India should adopt. It's a 250 word question. Try to answer it.
నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాము. It's again editorial. Digital child abuse, the danger of AI based exploitation. Again, it's an important article under Indian society as well as science and technology. So the article context enti ante, there is a urgent need for legal reforms where there is an emergent threat of AI generated child sexual abuse material. ఇండియాలో దెర్ ఈస్ అ నీడ్ ఫర్ లీగల్ రిఫార్మ్ అండర్ దిస్ టాపిక్ అనేది ఈ ఆర్టికల్ తాలూకా మెయిన్ ఉద్దేశం అనమాట. ఇట్ హైలైట్స్ ద గ్లోబల్ ఎఫర్ట్స్ ఎస్పెషల్లీ బై యూకే టు రెగ్యులేట్ ద జనరేషన్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ ఏఐ బేస్డ్ స్టాంప్. అండ్ ఇండియా లెజిస్లేటివ్ ఎన్ఫోర్స్మెంట్స్ని అప్డేట్ చేసుకోమని మనకు ఒక రికమెండేషన్ అనుకోవచ్చు. వీ కెన్ టేక్ ఇట్ ఇన్ గ్లోబల్ ఎఫర్ట్స్ కావచ్చు. సో why the issue matters. Now situations like SAM, generative AI, ఇలాంటి సిచ్యువేషన్స్లో చిల్డ్రన్ కానీ లేదా ఏదైనా పర్సన్ కానీ ద బేసిక్ ఫండమెంటల్ రైట్ దట్ ఈస్ రైట్ టు లైఫ్ అండ్ రైట్ టు ప్రైవసీ అనేది కోల్పోవడం జరుగుతుంది. ఆల్సో దేర్ విల్ బి అ రియల్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అన్నమాట. నా గ్లోబల్ ప్రెసిడెంట్స్ యూకేస్ సేఫ్టీ రిపోర్ట్స్ 2025 ప్రకారంగా అండ్ న్యూ లాస్ క్రిమినలైజ్ ఏఐ టూల్స్ used for SAM, shifting focus from who did it to how it was done. Like ఎవరు చేశారు అనే దానికన్నా ఎలా చేయబడింది అనేది ఫోకస్ షిఫ్ట్ అయిందనమాట. ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం అండ్ ఇంటర్నెట్ వాచ్ ఫౌండేషన్ ఫ్లాగడ్ సిమిలర్ కన్సర్న్స్ గ్లోబల్లీ. Now the legal gaps in India, current Indian laws like POSCO Act and Section 67B of the IT Act do not cover AI generated SAM or non-photographic forms effectively. సో అవి మనం ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేసుకోమని మనకి రికమెండేషన్స్ వచ్చాయన్నమాట. ఇండియా సైబర్ క్రైమ్ సర్జ్ 1.9 lakh SAM incidents according to the NCRP reports 2020, which reflect serious risk to children's right to life and dignity. Also, what can be the emerging legal and enforcement challenges? Like outdated definitions, terms like child pornography and a sexually explicit lack clarity for digital or AI context anamata. Alage poor enforcement, lack of technological tools to detect and track AI generated SAM in real time. లైక్ టెక్నాలజీ ప్రాపర్ టెక్నాలజీ లేకపోవడం కానీ ఉన్నప్పటికీ దాని ఇంప్లిమెంటేషన్ ప్రాపర్గా లేకపోవడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఎలా చేస్తుంది అనమాట. ఆల్సో దేర్ కెన్ బీ మెంటల్ హెల్త్ ఇష్యూస్ like children may suffer from psychological traumas from false or manipulated imagery, like manipulated and they can face some mental health issues. Now what can be the way forward for this situation? Expand legal definitions like undefined kani leda replace chese words like child pornography with SAM in Indian law as proposed by NHRC 2023 reports prakaram. Update IT Acts, amend section 67B to enable real-time detection, include AI generated content and broaden intermediary liability. Also we can adopt international protocols such as UN Draft Convention on ICT based crimes against children, implement Digital India Act 2023, replaced outdated IT Act, explicitly address AI misuse and children safety. Tool centric policing model kuda manam introduce cheyochu. Focus on technology used rather than only the individual offender కదా, సో దట్ మనకి ఫ్యూచర్లో ఆ టెక్నాలజీ ఎవరు యూజ్ చేయకుండా మనం ప్రొటెక్ట్ చేసిన వాళ్ళం అవుతాము. నౌ కమింగ్ టు ది నెక్స్ట్ ఆర్టికల్, హౌ డిడ్ ద మయన్మార్ ఎర్త్క్వేక్ అక్కర్? So which is important for geography, earthquakes, tectonic activities, distribution of natural resources and physical features. అలా మనం ఎవ్రీ ఇయర్ మెయిన్స్ బేస్డ్ జాగ్రఫీ క్వశ్చన్ మనం చూస్తూ ఉంటాము స్టాటిక్ నుంచి. ప్రీవియస్లీ దేర్ ఆర్ క్వశ్చన్స్ ఫ్రమ్ సునామీ, దేర్ ఆర్ క్వశ్చన్స్ ఫ్రమ్ క్లౌడ్ బర్డ్స్. సో ఈ ఇయర్ వీ కెన్ ఆల్సో ఎక్స్పెక్ట్ ఎర్త్క్వేక్ బేస్డ్ మీద క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అన్నమాట. Also it is more suitable for disaster management questions kuda. Now coming to the context of the article, manandariki telisinde 29th March 2025 lo
మేజర్ ఎర్త్క్వేక్ వచ్చింది వేర్ 7.6 మ్యాగ్నిట్యూడ్తో చాలా మంది చనిపోయారు ఇన్ మయన్మార్ నియర్ మాండలీ అన్నమాట, causing widespread destruction where it occurred along the Sagaing fault anamata. So this article explores about the tectonic causes, geographical impacts, and disaster preparedness and challenges. Now, why it is important to discuss about this topic? Sagaing fault అనేది 1400 kilometers long transform fault anamata, separating the Indian and Sunda plate, capable of producing large earthquakes. అలాగే urban exposure కూడా ఈ region కి ఎక్కువే. Over 1 million people affected in a high risk zone built on soft alluvium which amplifies seismic waves. Damage to iconic pagodas and monasteries shows risk to cultural heritage. Now మీరు ఇప్పుడు ఇదే పాయింట్ you have to remember what is pagodas and monasteries, where మనం హిస్టరీలో చదువుకున్నాము. Pagodas is the term used in Buddhism which resembles temples anamata. Now, regional ripple effects. Cities like Bangkok, near 1000 kilometers away, experienced tremors due to wave amplification in sedimentary basins. Tectonic sensitivity of Southeast Asia. Region influenced by the convergence of 4 major tectonic plates, ఇంక్రీజింగ్ సీస్మిక్ వల్నరబిలిటీ. సో ఈ రీజన్ అనేది 4 మేజర్ టెక్టానిక్ ప్లేట్స్తో ఇన్ఫ్లుయెన్స్ అయింది, కన్వర్జెన్స్ అయింది అనమాట. వాట్ ఆర్ దోస్ 4 మేజర్ టెక్టానిక్ ప్లేట్స్? ఇండియన్ ప్లేట్, యురేషియన్ ప్లేట్, సండా ప్లేట్ అండ్ బర్మా మైక్రో ప్లేట్, విచ్ క్రియేట్ హై స్ట్రెయిన్ జోన్స్ అనమాట. అండ్ ఆల్సో దిస్ కెన్ యాక్ట్ యాజ్ అ మేజర్ జియోఫిజికల్ కాజెస్ ఫర్ ద కమింగ్ ఆఫ్ ఎర్త్క్వేక్ ఇన్ దిస్ పర్టికులర్ రీజియన్. A straight slip fault accommodating lateral movement. అలాగే ఈ రీజన్ అనేది ఈజ్ అట్ అ హై రిస్క్ ఆఫ్ ఎర్త్క్వేక్స్ ఫ్రీక్వెన్సీ అనమాట. మనం చూసుకుంటే దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఎర్త్క్వేక్స్ సిన్స్ 1931. ఆల్సో 2016లో ఒకసారి వచ్చినట్టుగా చూసాం, అండ్ రీసెంట్లీ 2025. అండ్ దేర్ ఈస్ అ ప్లేట్ బౌండరీ కాంప్లెక్సిటీ, interaction between all the 4 major టెక్టానిక్ ప్లేట్స్ క్రియేటెడ్ హై స్ట్రెయిన్ జోన్ అనమాట. ఆల్సో ఇక్కడ సాయిల్ అనేది చాలా లూజ్గా ఉండడం వల్ల సబ్ సర్ఫేస్ సాయిల్ ఎఫెక్ట్స్, లూజ్ సాయిల్ అండ్ అలూవియం ఇన్ సిటీస్ లైక్ బ్యాంకాక్ లెడ్ టు గ్రేటర్ క్వేక్ ఇంపాక్ట్ despite distance from epicenters. Now, what can be the way forward such earthquakes and disaster prone situations? Like it's just disaster preparedness anamata. Update seismic hazard zonation, interactive active fault lines across Myanmar, Northeast India, alage Southeast Asia. So ఇలాంటి రీజన్స్లో ఏమైనా seismic activities ఉన్నాయా ఎప్పటికప్పుడు మనం అండర్ సర్వేలెన్స్లో పెట్టుకోవచ్చు అనమాట. అలాగే creating structural resilience, enforce quake resistant codes especially for heritage structures and public buildings. Next, cross border collaboration, regional seismic monitoring with India, Myanmar, Thailand and ASEAN for altos and rapid response. Community preparedness kuda chala important. Public drills and awareness programs is high in high risk zones kuda manaki chala important anamata. Coming to the next article, India's critical efforts to tackle air pollution could worsen warming, which is an article under environment, important for environment. So the basic context here is recently a study published in the Geophysical Research Letters November 2024 lo, which was that rapid reduction of aerosol emissions, especially in high polluted countries like India, without simultaneously cutting greenhouse gas emissions. So there is something called masking effect. What is masking effect? Masking effect refers to how aerosols ante manaki tiny particles or droplets in the atmosphere that can be released from natural activities as well as from human activities ద్వారా కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో masking effect refers to how aerosols temporarily cools the earth
by reflecting sunlight back into space, masking the actual warming caused by greenhouse gases like carbon dioxide. సో మనం మాస్కింగ్ ఎఫెక్ట్ ఏరోజోల్స్కి అలాగే గ్రీన్ హౌస్ గ్యాసెస్కి కంపేర్ చేస్తే ఏరోజోల్స్ ఎర్త్ అట్మాస్ఫియర్ని లేదా ఎర్త్ని కూల్ డౌన్ చేస్తాయి, వేరాస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎర్త్ అట్మాస్ఫియర్ని లేదా ఎర్త్ని వార్మప్ చేస్తాయి అన్నమాట. సో ఏరోజోల్స్ లైక్ సల్ఫేట్స్ కావచ్చు అండ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ లైక్ కార్బన్ డయాక్సైడ్ కావచ్చు. How it works: greenhouse gases traps heat, causing global warming. Aerosols like sulfates from coal or biomass burning scatter and reflect solar radiation. This creates a cooling effect. So in polluted areas, aerosols hide some of the warming that could otherwise occur from GHGs. Now, according to this study, there are some పాజిటివ్ ఇంప్లికేషన్స్ యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ ఇంప్లికేషన్స్ అనమాట. పాజిటివ్ ఇంప్లికేషన్స్ ఏంటి అంటే బెటర్ ఎయిర్ క్వాలిటీ అండ్ పబ్లిక్ హెల్త్ ఇన్ ఢిల్లీలో కావచ్చు, ముంబైలో కావచ్చు, కాన్పూర్లో ఆర్ వెరెవర్ ఎయిర్ పొల్యూషన్ సివియర్గా ఉందో ఏరోజోల్స్ అనేది ఎయిర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ రెడ్యూసెస్ డిసీజ్ కాజ్డ్ బై PM 2.5. PM 2.5 ఇస్ బేసికలీ ఏంటంటే ఒక పొల్యూటెంట్ ఏజెంట్, మన నాజల్ హెయిర్ కన్నా కూడా సూక్ష్మంగా ఉంటుందన్నమాట, విచ్ కెన్ ఈజీలీ ఎంటర్ ఇన్ టు ద బాడీస్ అనమాట. అలాగే వీ హ్యావ్ SO2, సల్ఫర్ డయాక్సైడ్, అలాగే నైట్రస్ ఆక్సైడ్, ఇంప్రూవింగ్ పబ్లిక్ హెల్త్ అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. నెక్స్ట్, క్లైమేట్ జస్టిస్ అండ్ పాలసీ అవేర్నెస్ encourages policy makers to recognize regional climate disparities. Regional climates ప్రకారంగా పాలసీ మేకింగ్ చేయవచ్చు మనం. Focus shift to vulnerable regions like the Indo-Gangetic plains where aerosols loading is highest. Next, boost to clean energy transition. మనం clean energy transition ని కూడా boost చేయొచ్చు. Tackling coal-based aerosols, example from thermal power, incentives green energy investment and net zero roadmaps. Now looking some negative implications of this aspect. Accelerated warming due to aerosols removal. Aerosols like sulfate, they actually help in reflecting the sunlight అన్నమాట. అలాంటివి పెద్ద మొత్తంలో రిమూవ్ అయిపోతే కూలింగ్ డౌన్ ఎఫెక్ట్ తగ్గిపోయి వార్మింగ్ డౌన్ ఎఫెక్ట్ డ్యూ టు GHGs ఎక్కువ అవుతుంది అనమాట, ఎస్పెషల్లీ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ ఇండో-గ్యాజెటిక్ బేసిన్. అండ్ ఈవెన్ రీజనల్ వార్మింగ్ అనేది కూడా మనం చూస్తున్నాం. నార్దర్న్ హెమిస్ఫియర్లో పర్టికులర్లీ ఇంక్లూడింగ్ ఇండియా మే వార్మ్ ఫాస్టర్ దాన్ ద గ్లోబల్ యావరేజ్, లీడింగ్ టు మాన్సూన్ వేరియబిలిటీ. Next, risk to climate sensitive communities. Sudden warming will disproportionately affect low income at risk population already dealing with climate stressors. Reduced rainfall and agriculture impact. So changes in aerosol impact food security and water availability also. And there is a question based on BIMSTEC ఉంది, ఏంటో మనం చూద్దాం అది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ BIMSTEC. ఐ హోప్ మీరు పాజ్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేశారని అనుకుందాం. నౌ లెట్ us discuss the answer. BIMSTEC is a regional organization comprising countries from Southeast Asia and South Asia. Second statement, the 6th BIMSTEC summit in 2025 is being held in Thailand. Also the third statement, all BIMSTEC members states share a land border with India. So the answer for this question can be A 1 and 2. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు ఫస్ట్ స్టేట్మెంట్ రైట్ అని, వేర్ BIMSTEC ఈజ్ అ రీజనల్ ఆర్గనైజేషన్ కంప్రైజింగ్ కంట్రీస్ ఫ్రమ్ సౌత్ ఏషియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా. అలాగే మనకి ఇంకొకటి కూడా తెలుసు, 6th BIMSTEC summit in 2025 is being held in Thailand. And ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ అ రాంగ్ వన్. ఆల్ BIMSTEC మెంబర్ స్టేట్స్ షేర్ అ ల్యాండ్ బార్డర్ విత్ ఇండియా. There are some countries where don't share border with India, and they are Thailand and Sri Lanka. Moving forward, where we have an article about సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఒక ఆర్టికల్ ఉంది రిలేటెడ్ టు చేస్ట్ చంద్రయాన్ 3.
The Vikram lander of Chandrayaan 3 deploys an instrument called CHASTE, Chandra's surface thermophysical experiment on the moon's south pole on August 23, 2023, where it became the first successful deployment of a thermal probe into a celestial body soil to measure temperature in situ. So the key factors of CHASTE can be it developed by Physical Research Laboratory Ahmedabad. So the basic function can be measures surface temperature of lunar soil at various depths anamata. So what can be the method? It uses a rotation based deployment mechanism, not self hammering, has temperature sensors spaced 1 centimeters apart along its length, reached a depth of 10 centimeters anamata. Now why it is important? Scientific breakthrough helped confirm that water ice is more prevalent at moon's south pole than expected. So ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ వాటర్ ఐస్ అనేది కనిపించింది. ఆల్సో ఇట్స్ అ నేషనల్ అచీవ్మెంట్ వేర్ reinforces India's position in planetary exploration and lunar science. Moving forward, there is an article on Supreme Court judgment, ensure education, hygiene, healthcare in rural areas. So the context of the article is the Supreme Court dismissed a plea to direct states to establish one public library in every village filed by the Mandona Rural Development Foundation. The court emphasized that basic rural infrastructure like education, hygiene and healthcare must take priority over libraries. So the Supreme Court మనకి ఏం చెప్తుంది అంటే లైబ్రరీస్ కన్నా ముందు బేసిక్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ ఎడ్యుకేషన్, హైజీన్ అండ్ హెల్త్ కేర్ పైన ఫస్ట్ ఫోకస్ చేయమని చెప్తుంది అనమాట. ద బెంచ్ అర్జ్ స్టేట్స్ టు అలోకేట్ 10% to 15% of budgetary spending to rural development. So the significance of this SC's direction can be shift in development focus. The SC reaffirms that basic necessities like clean water, schools, midday meals and healthcare access from the backbone of the rural progress. Judicial direction for inclusive growth is calls for more realistic ground-based planning rather than symbolic or underutilizing infrastructure. Coming to the next article, where evolving risk driving cyber cover demand. So context ఏంటి అంటే ఇక్కడ డ్యూ టు రైజింగ్ సైబర్ థ్రెట్స్ వల్ల రెగ్యులేటరీ ప్రెషర్స్ అండ్ కాంట్రాక్చువల్ రిక్వైర్మెంట్స్ businesses are increasingly opting for cyber insurance as part of their risk strategy anamata. So they are opting for cyber insurance as part of their risk strategy. Why? No. What is cyber insurance? Asal cyber insurance ante enti ante cyber insurance is a type of risk management policy that provides financial protection to individuals or businesses against losses caused by the cyber threats like data breaches, ransomware attacks, hacking or other IT related disruptions. So it's any other insurance like health insurance, we can consider it in that note. Also it typically covers data recovery and legal fees, business interruption losses కావచ్చు, regulatory fines కావచ్చు, అలాగే liability arising from comprised customer data కావచ్చు. So what can be the significance or relevance and emerging trends on this article? Mainstream risk tool, now seen as a core part of enterprise risk strategy, not just an optional add-on. So it can be seen as a core part of enterprise risk strategy and high demand in critical sectors like BSFI తో కావచ్చు, IT లో కావచ్చు, health care లో కావచ్చు, even logistics లో కావచ్చు, where they act as a leading buyers due to regulatory and operational vulnerabilities anamata. Also 1/3 of the buyers are first timers, indicating growing awareness of cyber risks anamata. So 1/3 members అందరూ కూడా ఫస్ట్ టైమర్స్. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది, సైబర్ రిస్క్స్ పట్ల అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది అనేది మనకు అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ సర్జ్ ఇన్ ప్రీమియం వాల్యూమ్. ఎగ్జాంపుల్ 20 to 30% liability insurance payout are coming from cyber insurance alone. Also
driven by evolving threats. Frequent and sophisticated cyber attacks are promoting companies to invest in preventive financial protection anamata. So there are two other articles where it is given as homework for you. Try to read these two articles and stay tuned with all the current affairs provided by Tara IAS. ఐ హోప్ ఇవాటి ఆర్టికల్స్ అన్నీ కూడా మీకు బాగా అర్థమయ్యాయి అండ్ మీకు నచ్చాయి అని. ఇలాగే మనం యూపీఎస్సి జర్నీలో అద్భుతంగా ముందుకు వెళ్తాం కూడా. డూ ఫాలోవర్స్ ఫర్ సచ్ వండర్ఫుల్ కంటెంట్. కీప్ ప్రాక్టీసింగ్. ఆల్ ద వెరీ బెస్ట్. గుడ్ బై.